శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. డిసెంబర్ 1 నుంచి 7వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచరరీత్యా ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. రాశుల వారికి ముందుగా గ్రహస్థితి చూద్దాం. గ్రహస్థితి రీత్యా వచ్చేటప్పటికి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో కొనసాగుతున్నాడు. రవి బుధులు కలిసి వృశ్చికంలో కొనసాగుతున్నారు. శుక్రుడు యొక్క మార్పు ధనస్సు నుంచి మకరంలోకి 3వ తారీఖున మారబోతుంది. శని వచ్చేటప్పటికి కుంభంలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. వృషభ రాశి వారికి ఈ యొక్క రాబోతున్నటువంటి వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నది. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ధనం ఖర్చు అయింది అంటే డబ్బు అయితే ఖర్చు అవుతూ ఉంటుంది. కాకపోతే ఎందుకంటే గురువుకి రవికి పరస్పర వీక్షణలో ఉంది, సమసప్తకాల్లో ఉన్నాయి. ఈ సమసప్తకాల్లో ఉన్నప్పుడు ఒకదాని మీద ఒక వీక్షణ జరుగుతున్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఉంటాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు అనేది అవసరం. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు ఫైనాన్షియల్ రొటేషన్ అనేది బాగుంటుంది. వడ్డీ వ్యాపారస్తులకి సమయానికి డబ్బు రావటం అనేది ఒక మంచి పనిగా ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు సమయానికి ఏదైనా గృహం కొనాలన్నా, వాహనం కొనాలన్నా, డబ్బు గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు బంధువులు కానీ స్నేహితులు కానీ ద్వారా డబ్బు తీసుకురాగలుగుతారు. కుటుంబంలో వారికి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండడం, వారికి ఉద్యోగం రావడం, వారికి వివాహం జరగటం, కుటుంబ అభివృద్ధి పొందడం అనేది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. 3వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తూ ఉన్నది. తండ్రి గారు తరపు నుంచి రావాల్సినటువంటి స్థిరచరాస్తులలో కానీ లేకపోతే తండ్రి గారి తరపు నుంచి వారి యొక్క ప్రేమను పొందడానికి అవసరమైనటువంటి స్థితి ఈ యొక్క శుక్రుడు కల్పిస్తున్నాడు 3వ తారీఖు తర్వాత. తద్వారా వచ్చినప్పటికీ స్థిరచరాస్తులు విషయాల్లో భాగస్వామ్యాల పంపకాల్లో కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు ఈ రాశి వారికి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో, ఉద్యోగ సంబంధితమైన విషయాల్లో స్థల మార్పులు చేయాలనుకుంటారు. అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇల్లు మారటం కానీ గృహం మారటం కానీ చేయాలనుకుంటారు. దానికి తగినట్టుగానే ఎందుకంటే ఉన్నటువంటి ఆఫీసు దూరం అవుతుందనో లేకుండా ఉంటే సౌకర్యవంతంగా లేనటువంటి ఇల్లుని మారాలని చెప్పి నిర్ణయించుకుంటారు. దానికి తగినట్టుగానే మార్పు తీసుకుంటారు. ఆ యొక్క మార్పుల్లో చేయాలనుకుంటారు. దానిలో ఒక మంచి పరిపక్వత సాధిస్తారు. పిల్లల యొక్క ఎదుగుదల మానసిక ప్రశాంతతనిస్తుంది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం రావటం, ఒకరి వివాహం జరగటం, కుటుంబ అభివృద్ధిలోకి రావటం అనేది ఒక మంచి శుభపరిణామంగా భావిస్తారు మీరు. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యమైనది వచ్చేటప్పటికీ సూర్యారాధన చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, ఎర్రటి బొట్టును పెట్టుకోండి. గంధంతో కలిపినటువంటి ముందు గంధం, దాని తర్వాత కుంకుమ కలిపి పెట్టుకోండి. తద్వారా వచ్చినప్పటికీ రవి అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది.